ఈ రోజు సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం గెస్కారపల్లె గ్రామంలో ఉట్లమానం కడతాను రాప్పా అంటే పోయినా నేను ఆడి పోయినాక వీడియో తీసంటే వీడియో తీసాక కాదు పో నిన్ను పిలిచింది ఉట్లమానికి కొంటారు. దీన్ని ఎక్కడం వల్ల మనకేందుకు ఉపయోగం అంటే ఆ పైన లెక్క కట్టింటారు, ఆ లెక్క నీకే ఇచ్చారు. అట్లే ఇంతమంది ముందర ఉట్లమానికినావు నువ్వు పెద్ద పోటు మొగని అంటారని చెప్పేసి వీళ్ళంతా అన్నారు. దీనికి చూచి బుడదంతా పట్టించారు, పైన నుంచి నీళ్లు పోచారు. చూచని 40 అడుగులు ఉంది. ఇది ఇప్పుడు మనం ఎక్కేది. ఇంత దూరం వచ్చినావు ఉట్లమాని ఎక్కుంటే మానం పోతుంది, నువ్వు ఉట్లమాని ఎక్కుతావు అని చెప్పి వీళ్ళంతా చూసేకి వచ్చారని చెప్పేసి అంటే కొంతమంది అన్నారు. ఇక మన వల్ల కాదని చెప్పేసి వీడియో తీసుకుంటూ కూర్చున్నాము. మన ఫాలోవర్స్ మనల్ని అయితే తమాసగా అన్నారు, సొంత ఊరోళ్ళే ఉట్లమాని ఎక్కాలంట, ఎందుకంటే ఏరే ఊరోళ్ళు ఎక్కుతా అంటే ఒప్పుకోరు. అంటే మా ఊరోళ్ళు మొగోళ్ళు కాదా, నువ్వు పెద్ద పోటు మొగోని అంటారు అని చెప్పేసి. సో కాబట్టి ఆ ఊరు యూత్ అంతా ఉట్లమాని ఎక్కుదామని చెప్పేసి పోటీ పడుతున్నారు. గెస్కారపల్లె గ్రామంలో పీర్ల పండగకు తరతరాలుగా ఇట్లా ఉట్లమాని ఎక్కే పద్ధతి అయితే ఉందంట. సో ఈ ఊర్లో ఈ ఉట్లమాని ఎక్కేటప్పుడు ఊరు ప్రజలంతా అయితే వచ్చారు. ఉట్లమాన్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఇట్లా పాత సొక్కాలు వేసుకొని వచ్చి చుట్టూ బురదంతా తయారు చేస్తారు. ఇంకా పైకి ఇట్లా నీళ్లు పంపిస్తా ఉంటారు. ఈ పైన ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఈ కింద ఉండే వాళ్ళు పైకి ఎక్కకుండా ఈ అన్న పై నుంచి కలబంద నీళ్లు వస్తా ఉంటాడు. బురద కలబంద నీళ్లు రెండు పడితే ఇంకేడ పైకేది జారుతా ఉంటది. ఇంకా ఎంత జారినా ఎన్ని నీళ్లు పోసినా ఈ ఊరు యూత్ ప్రిస్టేజ్ కోసం అని చెప్పేసి కష్టపడుతూనే ఉంటారు. ఫైనల్ గా అయితే ఉట్లమాన్ ఎక్కుతారు. ఎవరు ఎక్కుతారు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉట్లమాన్ ఎక్కిన వాళ్ళకు ఆ పైన ఉండే లెక్క ఇచ్చామని చెప్పారు కదా, సో ఆ పైన లెక్క ఎంత ఉంటది కూడా లాస్ట్ లో తెలియపరచాను. మర్చిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఊర్లో పుట్టి పెరిగి బయట ఊర్లో ఎక్కడన్నా ఉండి పండగ రాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఊర్లో మన ఫాలోవర్లు ఉన్నారు, ఉట్లమాన కడతాను రాపా ఎక్కువ అని చెప్పేసి వీళ్ళే పిలిచింది నన్ను. సో వీళ్ళంతా మన ఫాలోవర్లు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళే కాదు నేను కూడా మీ వీడియోలు చూస్తా ఉంటా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. ఇంకా మన టీం అందరిని అడుగుతున్నాడు, వీడియోలు చాలా బాగుంటాయి మన రాయలసీమ స్లాంగ్ లో అని చెప్పేసి. మొన్న బూడిసిపెట్టిన మందు ఉందే అయిపోయిందే, ఉంటే తీసుకొని రాకూడదా ఈ పొద్దు వేసుకుంది అంటున్నాడు. ఇంకా సరదాగా మేము మాట్లాడుకుంటూ ఉన్నట్లే ఒక అబ్బాయి అయితే ఉట్లమాన్ అయితే ఎక్కడానికి దగ్గరికి వెళ్ళాడు. లైవ్ లో చూస్తున్న మాకు గానీ వీడియోలో చూస్తున్న మీకు గానీ మనం చూస్తున్నంత ఈజీ అయితే కాదు ఈ ఉట్లమాన్ ఎక్కడం. ఎందుకంటే బురద ఊసింటారు, పైనుంచి కలబంద నీళ్లు కూడా పోచారు. చాలా కష్టంగా ఉంటది. అంత కష్టమైన ఉట్లమాన్ ను ఇంత సింపుల్ గా ఎక్కినందుకు గాను ఎక్కిన వారికి దిగిన తర్వాత ఆ సన్మానం వేరేగా ఉంటది. ఈ ఊర్లో ఉన్న యూత్ ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు. సో పీర్ల పండుగకు అలాగే వినాయక చవితికి చాలా మంది అయితే ఊరికి వస్తా ఉంటారంట. అందుకని చెప్పి పీర్ల పండుగను వినాయక చవితిని చాలా గ్రాండ్ గా చేసుకుంటాం అని చెప్పేసి ఈ ఊర్లో మన ఫాలోవర్లందరూ చెబుతూ ఉన్నారు. ఈ ఊరిలో లాగా మీ ఊర్లో కూడా కొన్ని పండుగలను పాత పద్ధతులు ఉపయోగించి ఇంకా పండుగలు చేస్తా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్ గా ఈ అబ్బాయి అయితే ఉట్లమాన్ పైకి ఎక్కుతున్నాడు. ఇంకా పైన ఉన్నతను ఇతనికి హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఇంత పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తే బాగుండదు కదా, అందుకే చేయండి ఇచ్చి ఇంకా పైకి లాగినాడు. సో పైన డబ్బులు ఎంత ఉందో మరి మనం చూద్దాం. ఇంకా ఆయన ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వస్తున్నాడు. సో ఇంకా కింద వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. దిగి వచ్చిన తర్వాత అతనికి సన్మానం చేసి ఈ బుడదలో బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి ఎంజాయ్మెంట్ పల్లెటూర్లలోనే బాగుంటది, సిటీలలో అంత ఉండదు. ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటదని చెప్పేసి సొంత ఊరు వదిలి పెద్ద పెద్ద సిటీలలో జాబ్ కోసం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాంటి పండుగలకు ఖచ్చితంగా పల్లెటూర్లకైతే వస్తూ ఉంటారు. మీరు మీ ఊర్లో ఇలాంటి ఎంజాయ్మెంట్ చేసింటే గన సో ఈ వీడియోకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఉట్లమాను పైన లెక్క ఎంత ఉంటది అని చెప్పేసి ఆ పైన కూర్చున్న అన్నని అడిగి తెలుసుకుందాం. లెక్క పైన ఎంత 100 రూపాయలా? అన్న పైన 100 రూపాయలు ఉందని చెప్తుంటే మాకైతే నవ్వు వస్తుంది. సో ఈ ఉట్లమాన్ అనేది పైన ఉన్న డబ్బు కోసం అయితే ఎక్కరంట, ఊరి గౌరవం కోసం. అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ప్రతి పీర్ల పండగకు ఇట్లా ఉట్లమాన్ కట్టి ఇలా చేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుందనే ఒక ఆచారం పూర్వం నుంచి వస్తుంది. కాబట్టి ఊరి గౌరవం కోసం అయితే ఇలా యూత్ అంతా మాట్లాడుకుని ఉట్లమాన్ అయితే ఎక్కుతారని చెప్పేసి ఆ ఊరి పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. వీడియో బాగా తీసి మా ఊర్లో ఇట్లా ఉట్లమాన్ కడతారని చెప్పేసి సో దేశం అంతా తెలిసేలాగా బాగా వీడియో తీయన్నా, మాకు కూడా షేర్ చేయన్నా, మేము కూడా మా వాళ్ళందరికి షేర్ చేసుకుంటామన్నారు. సో కాబట్టి ఈ వీడియోను ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు, ఆ ఊర్లో ఉంటూ వేరెక్కడన్నా జాబ్ చేస్తున్న వారికి, వాళ్ళ బంధువులకు అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ పిల్ల పండుగకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.